జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? మనకు టాటా సంస్థ అంటే అంత అభిమానం అనమాట. ఎందుకంటే టాటా మన దేశం కోసం పనిచేస్తుంది. మనకెంత దేశభక్తి అయితే ఉంటుందో, మన దేశం అన్ని రంగాలలో కూడా డెవలప్ అవ్వాలని చెప్పేసి ఏ విధంగా కోరుకుంటామో అచ్చం మనలాగే చెప్పాలంటే మనకంటే ఇంకా ఎక్కువగా టాటా సంస్థ అయితే కోరుకుంటుందన్నమాట. అలాంటి టాటా సంస్థ మన దేశ రక్షణ కోసం మరొక రక్షణ వ్యవస్థను అయితే సమకూర్చింది. సరే, ఈ న్యూస్ చూడండి ఒకసారి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ TASL అలాగే స్పానిష్ రక్షణ సంస్థ అయినటువంటి ఇంద్రాతో కలిసి మన భారత నావికా దళం కోసం మొట్టమొదటి 3D ఎయిర్ సర్వేలెన్స్ రాడార్ అంటే 3D ASR లాంజా ఎన్ అయితే ప్రారంభించింది. ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, ఇదేంద్రా స్వామి లాంజా ఎన్ అని చెప్పేసి పేరు పెట్టారా అని. ఇక్కడ ఒక మాట చెప్తా. ఇప్పుడు ఒక్కొక్క భాషకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. మనం తెలుగులో రండి అంటే చాలా గౌరవంగా మర్యాదగా భావిస్తాం అనమాట. ఎవరైనా మనం స్వాగతించేటప్పుడు రండి రండి అని చెప్పిస్తే అదే రండి అనే పదానికి హిందీలో పచ్చి బూత్ వస్తుంది. కాబట్టి అట్టన్నీ కూడా ఆలోచించకండి. ఓకేనా? సరే, ఈ రాడార్ను భారత నావికాదళ యుద్ధ నౌకలో ఏర్పాటైతే చేశారు. ఈ దెబ్బతో మన పొరుగునే ఉన్నటువంటి మన శత్రు దేశాలైనటువంటి ఈ పాకిస్తాన్ కావచ్చు, ఈ చైనాలకు ఇది ఒక చేదు వార్తలా మిగిలిపోతుంది అనడంలో ఎంత మాత్రం కూడా సందేహమే లే. ఇంతకీ ఈ లాంజా ఎన్ రాడార్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఈ లాంజా 3D రాడార్ అనేది నావికా వెర్షన్ అన్నమాట. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన దీర్ఘశ్రేణి వాయు రక్షణ అదేవిధంగా క్షిపణి నిరోధక రాడార్లలో ఒకటి. ఈ రాడారు వాయు అలాగే ఉపరితల లక్ష్యాలను 3Dలో ట్రాక్ చేస్తుంది. దీని పరిధి వచ్చేసి ఏకంగా 254 నాటికల్ మైళ్ళు. అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే సుమారుగా 470 కిలోమీటర్లు అన్నమాట. ఇది అంటే ఈ రాడార్ అనేది డ్రోన్లు అలాగే సూపర్సోనిక్ ఫైటర్ జెట్లను అలాగే యాంటీ రేడియేషన్ క్షిపణులను నావికా స్థానాలను ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది, ఈజీగా కనిపెట్టేస్తుంది. వాతావరణం సరిగ్గా లేని సమయంలో కూడా సక్రమంగా పనిచేయగలుగుతుంది. అలాగే శత్రువుల యొక్క దాడులను నివారించడంలో కూడా ఎంతో నైపుణ్యం కలిగి ఉంటుంది అన్నమాట ఈ రాడార్ అనేది. దీనిని హిందూ మహాసముద్రం యొక్క తేమను అలాగే వేడిని కూడా తట్టుకునేటట్టు దీన్ని తయారు చేశారు, ఆ విధంగా రూపొందించారు. చూడండి ఎంత మంచి విషయమో. ఈ రాడార్ను ఎన్నో కఠినమైనటువంటి సముద్ర పరీక్షలు చేసి యుద్ధ నౌకకు సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలతో అనుసంధానించినారన్నమాట. అర్థమవుతుందా? ఇది 2020లో మన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అంటే TASLకు అలాగే స్పానిష్ కంపెనీ అయినటువంటి ఇంద్రాకు మధ్య 23 రాడార్లను డెలివరీ చేయడానికి కుదిరినటువంటి ఒక గొప్ప ఒప్పంద ఫలితం. ఇది మామూలు విషయం కాదు. ఇది ఇప్పుడు టాటా కంపెనీ సాల్ట్ నుంచి ప్రతి ఒక్కటి తయారు చేస్తారు కదా, అదేవిధంగా మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి రాడార్ను కూడా అందించింది. గర్వపడాలి మనం. వీలైనంత వరకు మన టాటా ఉత్పత్తులను కొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన దేశం కోసం వాళ్ళు పనిచేస్తారు. అలాంటిది వాళ్ళ ఉత్పత్తులు మనం కొనకపోతే ఇంకేదో విదేశీ ఉత్పత్తులనా మనం కొనాలా? చూడండి వాళ్ళు మన దేశం కోసం ఏ విధంగా కష్టపడుతున్నారు, ఎలాంటి ఆయుధాలను రక్షణ వ్యవస్థలను సమకూరుస్తున్నారు. అయితే వాటిలో అంటే ఇప్పుడు 23 రాడార్లకు సంబంధించి వీళ్ళ మధ్య ఒప్పందం కుదిరింది కదా, వాటిలో 3 స్పానిష్ కంపెనీ ఇంద్రా నుంచి భారత్కి అయితే రానున్నాయన్నమాట. 3 రాడార్లు. మిగిలిన 20 రాడార్లను మన టాటా సంస్థ భారతదేశంలోనే అసెంబ్లీ చేస్తుంది. ఇందుకోసం టాటా కంపెనీ ప్రత్యేకంగా కర్ణాటకలో రాడార్ అసెంబ్లీ అలాగే ఇంటిగ్రేషను అలాగే టెస్టింగ్ సౌకర్యాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఈ రాడార్ను మన భారత నావికా దళానికి చెందినటువంటి ఫ్రిగేట్లు అలాగే డిస్ట్రాయర్లు విమానవాహక నౌకలపైన ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ రాడారు మన నావికాదళ నిఘా సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుంది. మొత్తం కనీసం ఈగన చేమను కూడా వాళ్ళనివ్వనమాట. అట్లుంటుంది, మామూలుగా ఉండదు మ్యాటరు. ముఖ్యంగా శత్రువుల యొక్క డ్రోన్లు అలాగే జెట్లు క్షిపణులను సైతం ట్రాక్ చేస్తుంది ఈ రాడార్. ప్రస్తుతం మొదటి రాడార్ను ఒక యుద్ధ నౌక పైన ఏర్పాటు చేశారు. మిగిలినవి కూడా త్వరలోనే మనకు అందుబాటులోకి రానున్నాయి. అది ఆ విషయమా? ఒక భారతీయుడిగా ఒక టాటా సంస్థను అభిమానించే వ్యక్తిగా నిజంగా ఈ న్యూస్ చెప్పడానికి నేను గర్వపడుతున్నా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.